భారత్ ప్రతీకార దాడులతో బెంబలిస్తున్న పాకిస్తాన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు యత్నించిన దాయాదికి చుక్కెదురైంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్లోని ఆయా ప్రాంతాల్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. దీంతో లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. చైనాకు చెందిన HQ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాకిస్తాన్ భారత్లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు యత్నించింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, అహ్మద్పూర్, బఠిండా, చండీగఢ్, నాలో, ఫలోడి, భుజ్ తదితర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు యత్నించింది. అయితే వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UNS గ్రిడ్ గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థంగా అడ్డుకున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. పాకిస్తాన్ దాడులకు రుజువుగా వీటి శకలాలను ఆయా ప్రాంతాల నుంచి సేకరిస్తున్నట్టు తెలిపింది. ఈ క్రమంలోనే భారత్ ప్రతీకార దాడులకు దిగింది. పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ రాడార్లు వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని సైన్యం విరుచుకుపడింది. ఈ క్రమంలోనే లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు నియంత్రణ లేక LOC వెంట కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ దాడులను ముమ్మరు చేసింది. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి, మోందార్, పూంచ్, ఉరి, బరముల్లా, కుఫ్వారా ప్రాంతాల్లో మోటార్లు, భారీ ఫిరంగులతో దాడులు చేస్తుంది. వీటిలో ఇప్పటి వరకు 16 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని అఖిలపక్ష సమావేశంలో మంత్రులు తెలిపారు.